ప్రియులైన మీ అందరకు క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తూ, నేటి క్రైస్తవ సమాజానికే కాకుండా భూమి మీద ఉన్న ప్రతి మనిషికి అవసరమైన ఎన్నో పాటలను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో సంగీత సింహ కింగ్ జాన్సన్ విక్టర్ గారు ఈ సమాజానికి సరికొత్త కోణంలో పాటలను అందించి ఈ లోకమును విడిచి విశ్రాంతికి చేరిపోయి భక్తులైన వారితో కలిసిపోయిన తర్వాత అదే ఆలోచనతో, అదే ఒరవడితో, అదే ఉద్దేశాలతో లాజరస్ ప్రసన్న బాబు గారు 2025 జనవరిలో కథ కాదు ఇది నిజమే ఇది అన్న పాటల ఆల్బమ్ రిలీజ్ చేశారు. అందులో ఒక అద్భుతమైన పాట ఎందుకు ఎందుకు అనే ఈ పాట తెలుగు రాష్ట్రాలలో అనేకులను ఈ పాట ఆకర్షించింది అనుటకు సందేహం లేదు. ఈ పాట కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా వినిపించాలన్న ఉద్దేశంతో ఈ పాటను హిందీలో రూపొందించిన సిబిటి పూణేలో ఉన్న దేవుని పిల్లలకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ, దేవుని సంకల్పానుసారంగా ఆలోచించినందుకు వాక్యానుసారంగా మేమెంతో సంతోషిస్తున్నాము. మరి ఈ పాట ఈ నెల ఆగస్టు 13వ తేదీ రాత్రి 8 గంటలకు దైవ సేవకులు ప్రిన్సిపల్ ఎం ప్రసాద్ గారి 50వ జన్మదిన సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేస్తున్నారు. అదే రోజు 8 గంటలకు సిబిటి పూణే అనే యూట్యూబ్ ఛానల్లో ఈ పాటను లైవ్ ప్రసారం చేస్తారు. మరి ఈ పాట అనేకుల చేత ఆదరణ పొందినట్లు ప్రార్థన చేయండి. ఇలాంటి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్న పూణేలో ఉన్న దేవుని పిల్లలైన వారందరికీ నా ధన్యవాదాలు తెలియచేస్తూ, మరొకసారి దైవ సేవకులు ప్రిన్సిపల్ ఎం ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ये दुनिया तेरे लिए सिरजाया है ईश्वर ने, उसके लिए जीने को तुझ में बसे ये सांसें, कुछ वक्त के लिए जी सकोगे इधर, तुम जानते हो छोड़ना है ये घर, तो फिर किस लिए किस लिए किस लिए किस लिए सोचते हो दुनिया में क्या क्या करने, चल इसलिए 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 परमेश्वर के संग संग रहने, ये दुनिया तेरे लिए सिरजाया है ईश्वर ने, उसके लिए जीने को तुझ में बसे ये सांसें।